గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంటే జిల్లా పర్యటనలు పెట్టుకొని ఎన్నికల్ని ప్రభావితం చేసే విధంగా ఒక కుట్రకు తెరలేపడం అనేది సిగ్గుచేటైన విషయం. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా నీ పర్యటన ఉందనేది ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. చాలామంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు, అయినా మేము మున్సిపాలిటీలలో మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం, మా ముఖ్యమంత్రి గారిది అని చెప్తున్నారు. నీ మున్సిపాలిటీలకు తరలించేటువంటి ఓటర్లు ప్రజలెవరు? గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లో ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళని తరలిస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి పర్యటనని రద్దు చేసే విధంగా ఈసీ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందిరమ్మ చీరలు తీసుకొచ్చి ఒక సిగ్గుమాలిన స్టేట్మెంట్ ఏమిస్తాడు? ఈ రాష్ట్రంలో ఉన్న మా ఆడపడుచులు అక్క చెల్లెళ్ళంతా చీరలు కట్టుకొని పోలింగ్ బూత్కి వెళ్ళి ఇందిరమ్మను తలుచుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్తాడు. ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఉందా, నిద్రపోతుందా నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి రేపు కొత్తగూడెం జిల్లాలో పర్యటించబోతా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఎర్త్ యూనివర్సిటీ ఫౌండేషన్ కోసమని భూమి పూజ కోసమని వస్తున్నారు. మేము ఎర్త్ యూనివర్సిటీకి వ్యతిరేకం కాదు, కానీ మీరు వచ్చే సందర్భాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రేపటితో 4 సార్లు ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చావు. ఈ జిల్లాకి నువ్వేం చేశావని నేను అడుగుతా ఉన్నాను. ఈ 2 సంవత్సరాల్లో మీరు విడుదల చేసిన నిధులెన్ని? శ్వేతపత్రం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మీ ముగ్గురికి చేతకాక మీరు ముగ్గురు ఫెయిల్ అయిపోయారని ఈ జిల్లా ప్రజలు భావిస్తూ ఉన్నారు. స్థానిక సంస్థల్లో మీకు ఓటమి తప్పదని మీరు భావిస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఈ జిల్లాకి మీరు ఈ యొక్క ఓటర్స్ని మీరు ప్రభావితం చేయాలని ఈరోజు ముఖ్యమంత్రిని జిల్లాకు తీసుకొస్తున్నారు. ఇది మీకు సిగ్గు చేయటైన విషయం. ఈ జిల్లాలో ఏకపక్షంగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మొత్తం కూడా కుంటుబడిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. గ్రామీణ పట్టణ ప్రగతి ఆగిపోయింది, పల్లె ప్రగతి ఆగిపోయింది. గ్రామాల్లో పారిశుధ్యం కుంటుబడిపోయింది. గ్రామాల్లో మురిక్కాలంలో చెత్త ఎత్తేవాళ్ళు లేరు. చెత్త తీసినా కనీసం మీకు బ్లీచింగ్ జల్లే పరిస్థితి లేదు. ట్రాక్టర్లకు డీజిల్ కొట్టించే పరిస్థితి లేదు. ఇంజన్లు మొరాయిస్తున్నాయి సర్వీస్ చేయలేక. వైకుంఠ ధామాల్లో పిచ్చి చెత్త ముట్టిపోయింది. మీరు ఇచ్చిన మా యొక్క కేసీఆర్ గారు పెట్టినటువంటి రైతు వేదికలు కూడా ఈరోజు బూజుపట్టిపోయే పరిస్థితి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో కట్టించిన ఎంతోమంది యువకులకి ఉద్యోగం కల్పించాలని చెప్పేసి బ్రహ్మాండ ఒకప్పుడు వెలుగు జిలుగులు జిమ్మిన ఖమ్మం ఐటీ హబ్ ఈరోజు కనీసం టాయిలెట్లో నీళ్లు లేని పరిస్థితి. ఎందుకు ఈ దౌర్భాగ్యం వచ్చింది? మీరు ముగ్గురు మంత్రులుండి ఖమ్మంలో ఉన్నటువంటి ఐటీ హబ్ మూతపడేటువంటి పరిస్థితికి వచ్చింది. దీనికి కూడా ఈ జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలి. 2 సంవత్సరాలు అయింది, సీతారామధార చుక్క నీళ్ళు ఈ జిల్లాకి ఇవ్వలేదు. ఇవాళ ఖమ్మం జిల్లాలో రైతులు విపరీతమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. పత్తి రైతుల గోస చెప్పడానికి అలివి కాని పరిస్థితి. నేను చెప్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులకి గిరిజన రైతు బానోతు వీరన్న యొక్క మృతి మీకు ఉసురు కొట్టి మీరందరూ కూడా కాలగర్భంలో కలిసిపోతారని నేను తెలియజేస్తూ ఉన్నాను. అనేక మంది రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ చూశారు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఏ రోజు కూడా రైతులకు ఎరువుల కొరత లేదు. కానీ ఈ సీజన్లో రైతులు రాత్రిపూట కూడా యూరియా కోసం పడిగాపులు కాసి పిఎస్ఈఎస్ఎల్ ముందు నిద్రపోయినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. ఈరోజు వరదలు వచ్చినా పట్టించుకునే వాళ్ళు లేరు. రైతుకు గిట్టుబాటు ధర రాకపోయినా పట్టించుకునే వాళ్ళు లేరు. రైతుల్ని పట్టించుకునేటువంటి దిక్కు లేదు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక స్కీమ్స్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పడకేసింది. ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. మేము అధికారంలోకి రాగానే 6 నెలల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి మేము మా చిత్తశుద్ధిని నిరూపించుకుంటామని బీసీ డిక్లరేషన్ ఇచ్చినారు. మరి ఇవాళ ఏం జరుగుతుంది? 42% ఇస్తుండ్రా రేవంత్ రెడ్డి గారికి కానీ
బీసీ అని చెప్పుకొని పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి కానీ కనీసం సోయుందా అని నేను అడుగుతా ఉన్నా. 9th షెడ్యూల్ అనేటువంటిది న్యాయ సమీక్షకు అతీతంగా ఉండేటువంటి షెడ్యూలు. కాబట్టి తమిళనాడు ప్రభుత్వం ఆ రోజు చేసినటువంటి ప్రాసెస్ అంతా మీకు తెలుసు. తెలిసి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీస్ అందరిని ఎందుకు మోసం చేశారని ప్రశ్నిస్తా ఉన్నా. ఇవన్నీ తెలిసి కూడా మీరు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలని మోసం చేశారు. పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు, మీరు నిజంగా 42% రిజర్వేషన్ కనుక మీరు మీ యొక్క క్యాండిడేట్లను డిక్లేర్ చేస్తే నేను కూడా ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేస్తానని చెప్పి నేను పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఖమ్మం జిల్లా ఉదాహరణ, 571 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 127 మంది బడుగు బలహీన వర్గాల అభ్యర్థులు సర్పంచులు కావాల్సింది ఈ జిల్లాలో. ఎంతమంది ఇచ్చారు నిన్న లిస్టులో కలెక్టర్ గారు పెట్టిన దాంట్లో? 54 మంది. అంటే ఇది బీసీలకు మీరు చేసిన ద్రోహం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. 9.1% మాత్రమే ఈ జిల్లాలో బీసీలకు ఇచ్చారు. ఈ జిల్లాలో ఉన్న బీసీ నాయకుల్ని, ఈ జిల్లాలో ఉన్న బీసీ సంఘాలని, ఈ జిల్లాలో ఉన్న బీసీ బిడ్డలందరిని అడుగుతా ఉన్నాను. 22% అని చెప్పి 9% ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఓటేస్తారా? లేదు, గత ఎన్నికల్లో 63% బడుగు బలహీన వర్గాల బిడ్డలకి సీట్లు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా? మీరే నిర్ణయించుకోవాలని